హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మన తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్లోని ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని నోట్స్గా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేర్చుకుందాం. వట్టికోట ఆళ్వారు స్వామి. ఈయన నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో నవంబర్ 1, 1915న జన్మించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభ సందర్భంలో 2015 సంవత్సరంలో వట్టికోట ఆళ్వారు స్వామి శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వారు స్వామి పేరును పెట్టి నివాళులు అర్పించారు. ఈయన 5/2/1961న మరణించాడు. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. ఈమె తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ, తల్లి పేరు వరద సుందరి దేవి. ఈమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఈమె భారత కోకిల అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. శాంతి సహనం సత్యరూపమా అనే గేయాన్ని రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ గేయం స్వరభారతి భక్తి దేశభక్తి అనే గేయ సంకలనంలోనిది. నెక్స్ట్ లెసన్ యాదగిరిగుట్ట. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. పూర్వం నల్గొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉంది. ఋష్యశృంగుని కొడుకు యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపై తపస్సు చేశాడట. ఈయన తపస్సుకు మెచ్చి ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుండి యాదర్శి పేరు మీదుగా ఈ గుట్టకు యాదగిరి గుట్ట అంటున్నారు. ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నది. దానిని విష్ణుగుండం అని పిలుస్తారు. నరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. ఇక్కడ పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు పెట్టారు. కొండగట్టు. ఇది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి వెలిశాడు. ఈ క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండల మీద ఉంది. ఇక్కడి ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. సాలార్జంగ్ మ్యూజియం. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. హైదరాబాదుకు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ ఆలీఖాన్ సాలార్జంగ్ III ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రి సేకరించాడు. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఇది 3వ స్థానంలో ఉంది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తం 38 అర్రలున్నాయి. అర్రలు అంటే గదులు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం చెక్కింది 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని. ఇతని దేశం ఇటలీ. చూసి, వచ్చి, తిని లాంటి క్రియాపదాలు పూర్తి కాని పనిని తెలిపే పదాలు. ఈ పదాలు వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియపదాలు. కాబట్టి వీటిని మనం
అసమాపక క్రియలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పద్యాలు భావాలు ఉన్నాయి. ఇది కంద పద్యం. ఇది కంద పద్యం. దీన్ని రాసింది నన్నయ్య. ఇది కూడా కంద పద్యం. దీన్ని రాసింది నన్నయ్య గారు. ఈ పద్యం కూడా కంద పద్యం. ఈ పద్యాన్ని రాసింది తిక్కన. ఈ పద్యం కంద పద్యం. ఈ పద్యం రాసింది తిక్కన. ఈ పద్యం తేటగీతి పద్యం. ఈ పద్యాన్ని రాసింది ఎర్రన. ఇది కంద పద్యం. దీన్ని రాసింది ఎర్రన. ఈ పద్యం కంద పద్యం. దీన్ని రాసింది పోతన. ఈ పద్యం కంద పద్యం. ఈ పద్యాన్ని రాసింది పోతన. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన తెలుగులోకి అనువాదం చేశారు. వీరిని కవిత్రయం అంటారు. మహాభారతంలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులున్నాయి. అలాగే పోతన రాసిన భాగవతంలో కూడా ఇలాంటి పద్యాలున్నాయి. పర్వేందుడు అంటే అర్థం చంద్రుడు. మనకు తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. వాటి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మనకు ఈ 60 సంవత్సరాలలో కూడా ఒక పేరిచ్చి దాని ముందున్న సంవత్సరం పేరేంటి, తర్వాత సంవత్సరం పేరేంటి, ఇలా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం వీటిని కూడా ఒకసారి చూసుకుందాం. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధావి, ప్రమాదీచ, రాక్షస, నల, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇవి మన తెలుగులోని 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు పూర్తయ్యాక మళ్ళీ ఇవే సంవత్సరాలు వస్తాయి. దీన్ని మనం షష్ఠి వర్ష చక్రం అంటారు. ఎవరిని, దేనిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. పనిని తెలిపే పదాలను క్రియ అంటారు. ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని కర్త అంటారు. బోనాల పండగ. ఈ పండగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుతారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. బోనం అంటే భోజనం, కుండ అని కూడా అర్థం. కొత్త మట్టి కుండను అలంకరించి దానిపై చిన్న కుండను పెట్టి దాంట్లో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీన్నే సాక అంటారు. పండుగ మరునాడు శివసత్తులు పూనకంతో భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును రంగమెక్కుడు అంటారు. చాకలి ఐలమ్మ. ఈమె ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో పుట్టింది. ఈమె తల్లిదండ్రులు మల్లమ్మ, సాయన్న. ఈమె భర్త చిట్యాల నరసింహులు. గ్రామం పాలకుర్తి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతుంది. కొత్తగూడెం, రామగుండంలలో
థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి. క్రిస్మస్ పండగ ఇది క్రైస్తవుల అతిపెద్ద పండగ. ఇది డిసెంబర్ 25న జరుపుతారు. మామూలుగా 24, 25, 26 తేదీల్లో జరుపుతారు. జీసస్ తల్లి మేరీ మాత. బెత్లహాంలోని పశువుల పాకలో క్రీస్తు జన్మించాడట. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే అక్షరాలను, పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు. చింతగింజ. దిట్టంగా ఉండేవాడిని చింతగింజతో పోలుస్తారు. పైసలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే చింతగింజలోలే ఖర్చు పెడుతున్నాడు అంటారు. రికామిగా, ఖాళీగా, తీరికగా. చింత చెట్టు ఎప్పుడు ఏదో ఒక పనిలో మునిగిపోయే వారికి వీడికి చింత చెట్టంత తీరిక అంటారు. చింత చెట్ల గుంపును చింతతోపు అంటారు. చింత చెట్ల గుంపును చింతతోపు అంటారు. హైదరాబాద్లోని పెద్ద బస్టాండ్ చింతతోపులోనే కట్టారు. అందుకే దీనిని ఇమ్లిబన్ బస్టాండ్ అంటారు. ఇమ్లి అంటే చింతకాయ, బన్ అంటే వనం. చింతనిప్పు అంటే కోపంతో కళ్ళు ఎర్రబడినప్పుడు వాడతారు. ఎటువంటి స్థితిలో అయినా పౌరుషంగా ఉండేవాడిని చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. చింతకాయలు సులభంగా రాలవు, అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు. గుంపులు గుంపులుగా పడితే లేదా చనిపోతే చింతకాయలలే రాలిపోతున్నారు అంటారు. కొంచెం కూడా చింత లేకుండా బతికేవాడికి చూసి వీనికి చింతాకంత చింత కూడా లేదురా అంటారు. ఎందుకంటే చింతాకు చాలా చిన్నగా ఉంటుంది కదా, అందుకే దాంతో పోలుస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.